అండ్ 'మహేష్ బాబు' గారు ప్రెజెంట్ చేస్తున్నారు. సో, హ్మ్. మస్ట్ హావ్ సమ్ వెయిట్ టు ఇట్. ఇన్ని హ్మ్. సంవత్సరాలు ఎలా బతికారంటే జీవితం సంకనాకపోతే నీకు తెలుస్తదన్నట్టు. టర్కీ బుడ్డ అంటారు. బాగా చిప్పు తోపేసిన ముసలోడు కూర్చొని ఇసికిస్తా ఉంటాడు అందరిని ఫ్యామిలీలో. అలా ఇసికిస్తున్నాడు. బట్ పాస్ట్‌లో ఏమైందో తెలీదు. బట్ యాహ్! కొంచెం షార్ట్‌గా పెట్టాలి రావు గారు టీజర్‌లు ఇలాగా. అది కూడా 4 నిమిషాలు, 5 నిమిషాలు అంటే కష్టం. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. వచ్చేసాడు రాడు. వచ్చేసాడు. హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్. మేము మీ పకోడిగాళ్ళు మళ్ళీ వచ్చేసాం ఇంకో కొత్త వీడియోతో. గైస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక ఆసమ్ టీజర్‌తో వచ్చేసాం. సాయి గారు, ఇంకో సాయి గారు ఏం చూపెడుతున్నారు? మహేష్ బాబు గారు ఏదో టీజర్ రిలీజ్ చేసినారంట ఆయన ఛానల్లో. అదేంటో చూసేసి మనం డిస్కషన్ చేద్దాం. ఓకే. మహేష్ బాబు గారు. ఇంకా ఇది రావు కాదు అఫీషియల్ టీజర్. ఎన్నిసార్లు వేస్తారు టీజర్లు? ఆల్రెడీ ఒకటి రిలీజ్ చేశారుగా. యాహ్! ఇప్పుడేదో టీజర్ 1, టీజర్ 2, టీజర్ 3 అని పెట్టుకున్నారు. చూద్దాం మరి ఈ టీజర్ లో ఏమన్నా కొత్త కంటెంట్ చూపించారు. నిన్నే 4 నిమిషాలు ట్రైలర్ చూసాం. ఇప్పుడు 3 మినిట్స్ టీజర్ చూస్తున్నాం. టీజర్ తర్వాత అయిపోతే ట్రైలర్‌లన్నీ 10 మినిట్స్. మన వీడియో లెంగ్త్‌లన్నీ 20 మినిట్స్, 30 మినిట్స్ ఉంటాయి. అదేంటది ఆంజనేయులు సినిమా చూస్తే ఎంఎస్ నారాయణ చెప్తారు కదా, వారం సినిమా తీశాను 1 డే ట్రైలర్ ఉంటారు. అట్లనే పెట్టండి చూద్దాం టీజర్ ఏంటో మరి. బాగుంది ఓపెనింగ్ షాట్. చచ్చిపోయి ఏంటని వల్ల కట్ చేస్తుంటది. మీకు సంవత్సరం క్రితం చెప్పాను అతను 4 నెలలకి ఎక్కువ బతకలేదు. నా లైఫ్లో లివర్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో ఎన్నాళ్ళు బతికిన వ్యక్తిని చూడలేదు. ఏం చేయలేమంటారా డాక్టర్? హీఈస్ ఆల్రెడీ ఏ మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్. హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? అదే నువ్వనా రహస్యం. ఏం చేసినావురా? చిన్నప్పుడు కళ్ళకి ప్రపంచం చాలా విశాలంగా కనిపిస్తుందండి. మనం పెద్ద కొద్ది అది చిన్నదైపోతుంది. శారీరక ఎదుగుదల వల్ల అనుకుంటాం, మానసికంగా ఎదగపోవడం వల్ల తెలుసుకోవాలి అందరూ. ఒకప్పుడు నా ప్రపంచం కూడా చాలా విశాలంగా ఉండేది. చాలా విశాలం. ఓకే, అర్థమైంది. నా పేరు రామప్ప. నా పేరు రేణుక. రావ్ బహదూర్ అంటే అర్థం తెలుసు కదా మీకు. రావ్ అంటే ప్రిన్స్ అండ్ బహదూర్ అంటే బ్రేవ్. రావ్ బహదూర్ అంటే ధైర్యం గల యువరాజ్ అని అర్థం. భయాలు, భ్రమలు, ఊహలతో విలవిల్లాడిపోతూ ఉంటాడు ఆయన. అసలు నీకు అనుమానం ఎందుకు వచ్చినది? అప్పకే పిచ్చి బాగా ముదిరిపోయింది బాబు. ఏంటి అప్పుడప్పుడు స్ప్రా తప్పి పడిపోతున్నారంట అని అడిగితే నేనంతే సాయిబాబా యేసుక్రీస్తులాగా అప్పుడప్పుడు యోగ నిద్రలోకి వెళ్ళొస్తుంటా అని చెప్పారు మీ ఫ్రెండ్. ఇంకెంత సంవత్సరం 4 నెలలు వస్తానని చెప్పినాడు. నేను సచ్చినాడా బాగా ఉంటుందిగా. నా కథగాని సినిమాగా తీయాలంటే 2 భాగాలుగా తీయాలి తెలుసా? కనీసం 2 భాగాలుగా. మ్యాన్ ఆఫ్ మిరకల్స్. నేను ఇంకా ఎలా బ్రతుకున్నాననే కదా మీ అందరు అనుమానము. ఆ చిట్కా ఏంటో మాకు నేర్పించండి సార్, మేము పాటిస్తాం. అది ఒకరి నేర్పితే వచ్చేది కాదు. మరి జీవితం సంకనాకపోయినప్పుడు ఆటోమేటిక్గా ఆ శక్తులు సిద్ధిస్తాయి. దట్స్ సో ఫనీ. నో, ఐమ్ సీరియస్. ఏంటో ఆ పొరిగి ఏంటో ఫస్ట్ చూపించింది. ఏమంటారు తూనికలా ఉంది కానీ పెద్దగా ఉంది కదా కొంచెం. డ్రాగన్ కొంచెం ఫ్లై different ఇంకేదో ఉంది. ఇన్సెక్ట్ వాడు. ఏంటో పెద్దదే ఉన్నట్టుంది. తెగ తిప్పుతున్నారు చుట్టూరా స్టూడియోలో వాల్ పెట్టి గోడని తిప్పిందే తిప్పి 3 నిమిషాలు చూపించినా పెద్దగా స్టోరీ ఏం ఏం లేదు. చాలానే చెప్పారు కదా. చాలా ఒక చెప్పిన టర్- ఫైనల్ టర్- రిలీజ్. టర్కీ బుడ్డ అంటారు. బాగా చిప్పు తోపేసిన ముసలోడు కూర్చొని ఇసికిస్తా ఉంటాడు అందరిని ఫ్యామిలీలో.
అలా ఇసుకిస్తున్నాడు. బట్ మరి పాస్ట్‌లో ఏమైందో తెలీదు. అది ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటే బావుంటది. ఇది బాగుంది. రకరకాల గెటప్‌లు, రకరకాల క్యారెక్టర్‌లు పీరియడ్ డ్రామా అనుకుంటా కదా! మోడర్న్ డేలో ఉందా? ఉంది కదా! మోడర్న్ డేలో ఉంది కదా! ఇప్పుడు ఆ! పోలీస్ ఆఫీసర్ అది మోడర్న్ డేనే కదా! వాడు చెప్పే స్టోరీ పీరియాడిక్ డ్రామా హ్మ్. నీకు. బట్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బావున్నాయి కదా! మంచిగా లుక్ అదంతా తీసుకొచ్చారు. మంచి ప్యాలెస్‌లో ఏదో షూట్ చేసినట్టున్నారు. సో, దానికి తగ్గట్టు లొకేషన్ మంచిగా దొరికింది. హ్మ్. హీరోయిన్ ఎక్కడైనా చూసావా అంటున్నాను? హీరోయిన్ కొత్తావిడ. నేనైతే హ్మ్. చూడలేదు. సత్యదేవ్ గారు ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ అది బావుంటుంది. ఆయన చేసే స్టోరీలవి బావుంటాయి. యాక్టింగ్ హ్మ్. కూడా చేస్తారు. సో, ఇప్పుడు ఇన్ని రకాలుగా అన్ని రకాల క్యారెక్టర్‌లు, అన్ని రకాల యాక్టింగ్‌లు కలిపి ఒకే సినిమాలో కొడుతున్నారంటే చూడాలి ఎలా ఉంటదో. అండ్ మహేష్ బాబు గారు ప్రెజెంట్ చేస్తున్నారు. సో, హ్మ్. మస్ట్ హావ్ సమ్ వెయిట్ టు ఇట్. హ్మ్. బిగినింగ్‌లో కొంచెం ఆర్ట్ మూవీనా ఏంటిది అనుకున్నాను నేను. అంటే మొత్తం హ్మ్. సింగిల్ పెర్ఫార్మన్స్ ఉంటది చూసావా? డైలాగులు హ్మ్. చెప్పుకుంటా ఉంటారు లెంతీగా స్క్రీన్ హ్మ్. చూసి. హ్మ్. అట్లా ఉంటదా? బట్ మిగతా క్యారెక్టర్‌లు ఉన్నారు బానే. కొంచెం ఉన్నారు. అదే సో, ఈ ముసలోడి స్టోరీ ఏంటో మరి తెలుసుకోవాలి సినిమా చూసి. మరి ఏం జరిగిందో 2, వాడికి. 2 భాగాల్లో చెప్పాలంట కదా! ఆయన స్టోరీ చెప్తే. పాపం వాళ్ళు ఒక భాగమే తీసినట్టున్నారు ప్రస్తుతానికి. బట్ లాస్ట్ ఎండింగ్ డైలాగ్ అయితే చాలా బాగుంది. ఇన్ని ఇన్ని హ్మ్. సంవత్సరాలు ఎలా బతికారంటే, జీవితం సంకనాకపోతే నీకు తెలుస్తదన్నట్టు. ఎలా ఎంతమంది జీవితం సంకనాకపోయిన ఉన్నారు కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. హీరోయిన్ వచ్చి మలయాళం యాక్టర్. ఐ థింక్ దిస్ విల్ ఆ! బి హియర్ ఫస్ట్ హ్మ్. ఫిల్మ్. ఆ! ఓకే. 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 సో, మన ఇన్ఫర్మేషన్ సంచార పుస్తకం ఇంకోసాయి గారు చెప్పారంటే అది ఖచ్చితంగా నిజమే ఉంటది. ఇది డైరెక్టర్‌తో నమ్మేద్దాం. సెకండ్ కొలాబ్ సత్యదేవ్ గారికి. ఫస్ట్‌ది అది ఇంకో సినిమా రీమేక్. 'ఉమా మహేశ్వర్ గారు పసియానా టూటెల్'. ఆ! హ్మ్. ఓకే. సో, ఓకే. ఓకే. అదే ఐ రిమెంబర్. డైరెక్టర్‌తో ఇది మళ్ళీ. హ్మ్. మంచి కొలాబరేషన్ అయితే ఆల్రెడీ సింక్ అయి ఉంటది కదా! ఇద్దరికి. యాహ్! బట్ యాక్టింగ్ చేశారు. కన్విన్సిబుల్‌గా ఒక టర్కీ బుడ్డ స్టైల్‌లో. బట్ అదే ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏముంటదో దాని వెనకాల ఏం జరిగింది మిస్టర్ రావ్ బహదూర్ గారికి. వాళ్ళ హ్మ్. అఫీషియల్ డిస్క్రిప్షన్ వచ్చి 'రావ్ బహదూర్ ఈస్ ఎ సైకలాజికల్ డ్రామా సెట్ అగైన్స్ట్ ఎ బ్యాక్‌డ్రాప్ ఆఫ్ ఫేడింగ్ అరిస్టోక్రసీ' అని వన్ లైన్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఓకే. హ్మ్. సైకలాజికల్ డ్రామాలో అయితే తెలుస్తుంది. బట్ అదే ఆ ముసలోడు ఒక్కడే కొంచెం సైకలాజికల్‌గా ఇబ్బందున్నాడా? అంత సినిమా అంతా అట్లా చూపిస్తున్నారా? అంటే మర్డర్ మిస్టరీ ఏమో అనుకుంటున్నాను మరి పోలీసోళ్ళు ఆళ్ళు ఇన్వాల్వ్ అయ్యారంటే యాహ్! హ్మ్. మరి అది చూపెట్టలే టీజర్ కాబట్టి జస్ట్ టీజర్ అన్నారు కదా మధ్యలో. బట్ యాహ్! కొంచెం షార్ట్‌గా పెట్టాలి రావు గారు టీజర్‌లు ఇలాగా. అది కూడా 4 నిమిషాలు, 5 నిమిషాలు అంటే కష్టం. సత్యదేవ్ గారికి ఒక మంచి సినిమా హిట్ పడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈస్ యెస్. వన్ ఆఫ్ ద గుడ్ యాక్టర్స్. హ్మ్. ఇంకా అంత ఏమంటారు పాపులారిటీ ఉంది ఆయనకి. బట్ ఆ రికగ్నిషన్ రాలేదు. మూవీ హ్మ్. రిజల్ట్స్ వైస్. హ్మ్. రికగ్నిషన్ కూడా ఉంది. చిరంజీవి లాంటి వాళ్ళే ఆయన్ని తీసుకొనెళ్ళి వాళ్ళ సినిమాలో పెట్టుకున్నారంటే. హ్మ్. సో, ఇప్పుడు 'మహేష్ బాబు' గారు కూడా సపోర్ట్ చేస్తున్నట్టున్నారు. లెట్స్ హోప్ హి గెట్స్ ఎ గుడ్ మూవీ. గుడ్ హిట్. ట్రైలర్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ 10 నిమిషాలు అది కూడా చూసేద్దాం. ఈ వీడియోకి ఇంతే గైస్. ఇక్కడ వరకు ఉన్నారంటే మా రియాక్షన్స్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ. సీ యూ. బై. టేక్ కేర్. బై బై. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు రాడు వచ్చేసాడు రాడు వచ్చేసాడు రాడు